స్మార్ట్ సిటీ ఓరుగల్లు అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ గా మారుతోంది. నగరంలో ఖాళీ స్థలాలు, ఓపెన్ ప్లాట్స్ లో ఎక్కడికక్కడే చెత్తా చెదారం పేరుకుపోతోంది. కొన్ని చోట్ల వర్షం నీళ్లు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇబ్బందులు శరమామూలే అన్నట్లుగా మారింది. పట్టించుకోవాల్సిన జీడబ్ల్యూఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వరంగల్ మహానగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సమస్యలు తీవ్రంగానే ఉంటున్నాయి. ఇక వర్షాకాలం సీజన్ వచ్చిందంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఓవైపు నాలాల ఆక్రమణ, మరోవైపు ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు స్థానికులు. భారీ వర్షాలు పడితే చాలా కాలనీలు నీట మునుగుతున్నాయి. స్మార్ట్ సిటీలో ప్రముఖ కాలనీలు సైతం దోమలకు నిలయంగా మారుతున్నాయి. దోమ కాటుకు గురై మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు జనం. నగరంలో కొన్ని చోట్ల ఓపెన్ ప్లాట్స్ లో నీరు నిలిచి పాములు, తేళ్లు, దోమలకు ఆవాసాలుగా మారాయి. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని పలు కాలనీల్లో 4000 పైచిలకు ప్రైవేటు ఖాళీ స్థలాలున్నాయని సర్వే ద్వారా గుర్తించింది గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్య విభాగం. హంటర్ రోడ్, బృందావన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, గాయత్రి నగర్, ఆటో నగర్, దేశాయిపేట, ఎల్బీ నగర్, యనమామల సాయి గణేష్ కాలనీ, మధురా నగర్, లేబర్ కాలనీ, రంగశాయిపేట, తెలంగాణ కాలనీ, ఉర్సు, ఎస్ఆర్ఆర్ తోట, శివనగర్, విద్యానగర్, నాగేంద్ర నగర్, పాపయ్యపేట తదితర కాలనీలు వందల్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన దోమల బెడదతో తలుపులు, కిటికీలు నిత్యం మూసేయాల్సి వస్తోందని వాపోతున్నారు స్థానికులు. పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉంటున్నాయి. అందమైన భవనాల నడుమ ఖాళీ ప్లాట్లు ఉంటే అందులో చెత్తా చెదారం వేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత ఏర్పడుతోంది. దీని కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయి రోగాల బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మన అయింది కరెక్ట్ అన్నకు చెప్తే కూడుతారమ్మా, చెప్పినామమ్మా, తీసేస్తారమ్మా అంటాను. అన్న కూడా 100 సార్లు 1000 సార్లు చెప్పినా పట్టించుకుంటలేదు. ఈ పక్కన ఆ పక్క దాకా మొత్తం నీళ్ళు ఆగుతాయి అన్న. వానత్త అయితే మొత్తం మైలు రింటుంది వద్ద. గవర్నమెంట్ కూడా ఎవరు పట్టించుకున్న పాపం లేదు. కుల్ల ప్లేస్ ఇట్లా ఉండి పాపానికి ఇది ఏదన్నా కట్టుకొని ఎవరైనా గరిపోను కానీ ఇల్లు ఇంత జాగిచ్చైనా కట్టుకుంటారు కదా. ఇట్లా కొని పక్కగా పారెత్తే ఇది ఎవరు జాగలు, ఏం కథ, ఏం లక్షణం. కుల్ల ప్లేస్లో అయిన పాపానికి ఇప్పుడు మాకు పరిస్థితి ఎట్లున్నాయి అంటే వర్షాలు వచ్చి భారీగా ఎత్తున మొత్తానికి పాములు వచ్చి మొన్న ఒక పిల్లాడు చనిపోయాడు. దాంట్లో పాములు రావడము, దోమలు, చాలా స్మెల్. పిల్లలకి హెల్త్ పరంగా మాత్రం ఒక 1 మంత్కి ఒకసారి అడ్డం పడడం అవుతుంది. స్మెల్ విపరీతంగా ఉంటుంది. బయటికి రాలేని పరిస్థితి. డోర్స్ క్లోజ్ చేసుకొని ఉంటున్నాం ఇంట్లో. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా నిబంధనల ప్రకారం ఖాళీ ప్లాట్లపై చర్యలు తీసుకునే అధికారం బల్దియా కమిషనర్కు ఉంది. ఖాళీ స్థలం యజమానిని గుర్తించి నోటీసులు జారీ చేయాలి. వారం రోజుల్లో ప్లాట్లు శుభ్రం చేసుకోవాలని సూచించాలి. గడువు ముగిసినా స్పందించకపోతే మున్సిపల్ కార్మికులు యంత్రాలతో స్థలాన్ని చదును చేయాలి. యజమానికి 5 నుంచి 10,000 వరకు జరిమానా విధించాలి. అవసరమైతే స్థలాన్ని స్వాధీనం చేసుకుని గ్రేటర్ వరంగల్ పేరుతో బోర్డు ఏర్పాటు చేయాలి. బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు మాత్రం నోటీసులతో సరిపెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్లు బాగా మొలిసినాయి. జీడబ్ల్యూఎంసీలో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. సార్ కూడా వచ్చిండు చూసిండు కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఆఫ్కో వాళ్ళు కూడా వచ్చి చూస్తాను కానీ, సార్లు కూడా వస్తాను చూస్తాను కానీ ఏం పట్టించుకోవట్లేదు. దోమలు అయితే బాగా వస్తాయి సార్. మరిగా సో వాళ్ళు లాస్ట్ 1 year బ్యాక్ సేమ్ ఇదే టైంకి వచ్చారు. 2-3 వచ్చి ఇన్స్పెక్షన్ లాగా చేశారు. చూసారు, వస్తే జేసీబీలో వచ్చి క్లీన్ చేస్తే అది అని చెప్పారు. కానీ మళ్ళీ ఇప్పటివరకు ఏమైతే ప్రయోజనం లేకుండా ప్రతి ఈవెంట్స్ సంథింగ్. ఇప్పటికైనా ఖాళీ స్థలాల యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవాలి. నోటీసులు జారీ చేశామంటూ చేతులు దులుపుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.